కాలంలో ఉన్న వాల్యూస్ని బట్టి ఒక ర్యాంక్ని ఎలా అసైన్ చేయాలి పర్టికులర్ రోకి అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం కమింగ్ అప్. హే గైస్, దిస్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ మంకీ కోడ్. సో మనకి ర్యాంక్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ని యూస్ చేసుకొని మనం మన కాలమ్స్లో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ని సార్ట్ చేసిన తర్వాత వాటి యొక్క పొజిషన్ బట్టి మనం ర్యాంక్స్ని అసైన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బాస్కెట్బాల్ డేటా సెట్ని తీసుకున్నాను. సో దీంట్లో నేను ఏం చేశానంటే పాయింట్స్ని నేను ఇంటికి కన్వర్ట్ చేశాను. నల్ వాల్యూస్ని జీరోతో రీప్లేస్ చేసి ఇంటికి కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు ఇది నా డేటా ఫ్రేమ్. సో దీంట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ వచ్చి 2832, మినిమం ఎలిమెంట్ 0 ఉంది. ఇప్పుడు నేను ర్యాంక్ను అసైన్ చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో, ఎవరైతే పాయింట్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ దాన్ని బట్టి నేను ర్యాంక్ని అసైన్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా మనం క్లాస్లో స్కూల్లో ఉన్నప్పుడు ర్యాంక్స్ ఎలా అసైన్ అవుతాయి, ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకి లోయెస్ట్ ర్యాంక్ ఉంటుంది, అంటే 1, 2 అలా ఉంటుంది. సో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చి ఉంటాయో వాళ్ళకి హయ్యెస్ట్ ర్యాంక్ ఉంటుంది, లైక్ 30th ర్యాంక్, క్లాస్ లాస్ట్లో 50th ర్యాంక్. సో ఇవన్నీ మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా. సో అలాంటిదే ఇక్కడ ర్యాంక్ని అసైన్ చేస్తాను ఎవ్రీ రోకి. సో ఆ రోలో ఉన్న వాల్యూని బట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ర్యాంక్ని అసైన్ చేస్తున్నాను. ర్యాంక్ని అసైన్ చేశాను. ఇప్పుడు చూడండి, జీరోలో ఏముంది మనకి ఇక్కడ పాయింట్స్లో PTS 2335. సో దీని ర్యాంక్ ఎంత ఇచ్చింది, 53,000 ఇచ్చింది ర్యాంకు. అంటే అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే తక్కువ పాయింట్స్కి వచ్చి బెస్ట్ ర్యాంక్ ఇచ్చింది, అంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అలా ఇచ్చింది. ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళకేమో తక్కువ ర్యాంక్ ఇచ్చింది, అంటే 53,000 అలాగైంది. సో దీన్ని మనం కొంచెం చేంజ్ చేద్దాం. సో అప్పుడు ఏమేమి చేస్తున్నాను అంటే అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడుతున్నాను. అప్పుడు అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ పెడితే ఏమవుద్దంటే, సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. 2335 వాళ్ళకి 18th ర్యాంక్, అంటే ఈయనకన్నా పైన 17 మెంబర్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళు ఆ 17 మెంబర్స్ ఈ 2335 కంటే ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. సో ఈ జీరోలో ఉన్న పొజిషన్లో ఉన్న అతనికి 18 ర్యాంక్ వచ్చింది. సో నెక్స్ట్ 90 ర్యాంక్. సో అలా ర్యాంకులు ఇంక్రీజ్ అవుతాయి వెళ్ళే. సో వీళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఏమో డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి, ర్యాంక్స్ ఏమో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఓకే, సో అదే కదా మనకు ర్యాంకింగ్ సిస్టమ్. సో మీరు ఎలా అయినా ర్యాంకింగ్ చేయొచ్చు, అది మీ ఇష్టం, మనకున్న డేటా యొక్క డిమాండ్ని బట్టి. ఇప్పుడు క్లాస్ టీచర్ మార్క్స్ని మనం తీసుకుంటే ర్యాంకింగ్ అనేది ఇలా ఉంటుంది, ఎక్కువ మార్కులకి తక్కువ ర్యాంక్ ఉంటుంది, తక్కువ మార్కులకి ఎక్కువ ర్యాంక్ ఉంటుంది. సో అలాగా ఇక్కడ పాయింట్స్ని నేను అసెండింగ్ ఈక్వల్ టు ఫాల్స్ చేసి ఇక్కడ ఏం చేశాను, ఇవి అన్ని ఫ్లోట్లో ఉన్నాయి కదా, ఫ్లోట్ని నేను ఇంటికి కన్వర్ట్ చేశాను. ఓకే, నేను కొంచెం మెమరీని తగ్గించచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక కాలమ్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ కాలంలో ఈ ర్యాంక్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ర్యాంక్ బై పాయింట్స్ అనే ఒక కాలమ్ని పెట్టాను. ఆ కాలంకి ఈ పాయింట్స్లో ఉన్న ర్యాంక్స్ అన్నిటిని, మనకి ఇక్కడ ర్యాంక్స్ సిరీస్ వస్తుంది కదా, ఈ సిరీస్ని నేను అటాచ్ చేసేస్తున్నాను. ఈ హోల్ సిరీస్ని అటాచ్ చేసేస్తున్నాను ఆ కాలంకి. ఇప్పుడు చూడండి, నాకు కాలం వచ్చింది ర్యాంక్ బై పాయింట్స్. సో ఫస్ట్ రోలో ఉన్న అతనికి 18, సెకండ్ 90. సో ఇలాగ ర్యాంకులు. ఓకే, సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ వాల్యూస్ ట్రై చేసి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఛాలెంజ్, సేమ్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, పాయింట్స్ ఈక్వల్ ఉన్నాయి, అప్పుడు ర్యాంక్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చేసి నాకు చెప్పండి కమెంట్లో. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you like this video and I'll see you in the next one.